ఈరోజు ఎగ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను 5 ఎగ్స్ బాయిలింగ్ పెట్టేసుకున్నాను. ఈ లోపల ఆనియన్, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్స్ని అయితే చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. దాంట్లో ఒక పచ్చి కోడిగుడ్డు వేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్గా అయితే వేసుకుని ఫ్రై అయితే చేసేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే వేసుకుని బాగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేయండి. అప్పుడే చాలా బాగుంటుంది ఫ్లేవర్. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత నేను చూపిస్తున్నట్టుగా జింజర్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, చిల్లీ సాస్ అయితే వేసుకుని అలాగే టమాటో సాస్ కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసి కొంచెం మరగనివ్వండి. మరిగిన తర్వాత దాంట్లో అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీని అయితే వేసేస్తే మనకైతే ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చేసేయండి మన ఎగ్ మంచూరియా. మాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.